హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికాడికి పిల్లలు సెలవులకు వెళ్ళారు కదా, వాళ్ళని తీసుకొని రావడానికి అయితే నేను వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అయితే నాకు ఒంట్లో బాగోలేదని చెప్పి అలాగే చూపించుకొని హాస్పిటల్లో మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే చేసామండి. లగేజీలు అయితే సర్దుకుంటున్నాం అనమాట. చూడండి, నేను బట్టలు ఇవన్నీ కూడా సర్దుకుంటా ఉన్నాను. మా మేనల్లుడు అయితే నేను కూడా వస్తానని గోల్ చేస్తున్నాడు. వాడు ఎప్పుడు వెళ్ళినా సరేనండి మనహమాలు పడుతూనే ఉంటాడు అనమాట. మేము వెళ్తే అసలు వదిలిపెట్టడు. ఇక్కడ రావడానికి చాలా ఇష్టపడుతుంటాడు. ఎక్కువగా వేసవకాలం సెలవులకి వస్తూ ఉంటాడు అనమాట. నేను అప్పుడు వద్దుకుందని చెప్తుంటే ఏడుస్తున్నాడు ఒక పక్కన. మా అమ్మ అయితే, అమ్మ చీర తీసుకుంటావా, ఈ చీర తీసుకెళ్తావా అని చెప్పి బీరువాలో చీరలన్నీ చూపిస్తూ ఉంది నాకు. ఎప్పుడు వెళ్ళినా అంతేనండి, నాకు నచ్చిన ఆమె కొని పెడతా ఉండిద్ది అనమాట మా అమ్మ. అమ్మలు అందరూ అంతే కదా. చూడండి, నేను ఏదన్నా మర్చిపోయినా సరే గుర్తు చేసి మరి అది సర్దుకో ఇది సర్దుకో అని నేను ఒక లగేజ్ తీసుకెళ్తే 2 లగేజీలు చేసిద్దండి మా అమ్మ. ఎప్పుడు కూడా అంత ప్రేమగా సర్దుతూ ఉండిద్ది అనమాట. అది తీసుకెళ్ళు ఇది తీసుకెళ్ళు అని చెప్తా ఉండిద్ది. మనకి ఎన్నున్నా సరే అమ్మ వాళ్ళు పెట్టి పంపించేది చాలా ప్రేమగా తీసుకుంటాం మనము. మనకి లేక కాదండి, అది ఉన్న ప్రేమ ఆప్యాయత అలాంటిది అనమాట. అది ప్రతి ఒక్కరికి ఉన్న ప్రేమే, అది తల్లిదండ్రులు చూపించే ప్రేమ అది. నేనైతే ఇలా బట్టలు ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను దానికి. చూడండి, లగేజీలు బయట పెడుతుంటే మా అబ్బాయి అయితే ఇవన్నీ ఎవరు మోస్తారు, నువ్వు పోయి చాలా లగేజీలు సర్దేసావని అంటున్నాడు అనమాట. ఎప్పుడు వెళ్ళినా అలాగే లగేజీలు ఎక్కువ సర్దేస్తూ ఉంటావు అని చెప్తా ఉన్నాడు. అయినా వాడి మాట మనకు లెక్క అని చెప్పండి. ఇక సర్దేశాను నేను. ఒక పక్కన మా అన్నయ్య, మా తమ్ముడు మా నాన్న అయితే ఇంట్లో కొంచెం పని ఉంటే చేస్తున్నారు. వెళ్తా కూడా మా పెద్ద అమ్మాయిని, మా అల్లుడిని తీసుకెళ్తున్నానండి. మా ఊరు తీసుకెళ్ళి 4 రోజులు అటు పెట్టుకొని వాళ్ళని బాగా చూసుకొని పంపిద్దామని అయితే నాతో పాటు తీసుకెళ్తున్నాను అనమాట. వాళ్ళని కూడా చూపిస్తాను. ఇక చూడండి, ఇప్పుడైతే మా అమ్మ మాకు అన్నీ సర్దిందనమాట. నించోనను లగేజ్ ఆడపెట్టుకొని వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వెంటనే ఇక బస్సు ఎక్కేసి ప్రయాణం అయిపోదామని. చూడండి, మా అల్లుడు అయితే వీడియో చూడు ఎంత బ్రహ్మాండంగా తీశాడో. వీడియో తీయమని చెప్తే ఈ రకంగా తీశారండి. చూడండి, మా హడావిడిలో మేము ఉన్నాము. వాడు ఏడుస్తున్నాడని ఫోన్ ఇచ్చానమాట. నేను తీస్తాను వీడియో అని చెప్పి ఈ రకంగా తీశాడండి వీడియో. చిన్నపిల్లాడు కదా, వాడికి తెలియదు, అట్లా తీశారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఇక నా ఒళ్ళో కూర్చొని సెటిల్ అయిపోయాడు. ఇక నేను కూడా వస్తానని వాడికి ఏదో నచ్చ చెప్తా ఉన్నాను నేను. కొంచెంసేపు ఏడుపు అయితే ఆపేశాడు. ప్రయాణం అవుతున్నాం మేము. చూడండి, బస్సులో అయితే ఎక్కేసామని. చూడండి, అందరం లైన్గా కూర్చున్నాం. మా అల్లుడు మా అమ్మాయిని కూడా తీసుకెళ్తున్నాం అనమాట. వాళ్ళకు ఒక చిన్న బాబు. అందరం విజయవాడ బస్సు అయితే ఎక్కేసేసాము. మా ఊరైతే దగ్గరలోకి వచ్చేస్తామండి. మొత్తానికి అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. వాళ్ళ కోసం అయితే మా ఆయనగారు అయితే ముందుగా రెడీగా చేపలు తీసుకొచ్చి పెట్టారండి. చేపలు అయితే వండుదామని చెప్పి మేము వెళ్ళటంతోనే కొంచెం టిఫిన్ చేసి కొంచెం అలా రిలాక్స్ అయిన వెంటనే చేపలు అయితే తీసుకొచ్చేసారు. అబ్బాయికి చేపల కూర వండమని చెప్పారనమాట. ఇక మొత్తానికి అయితే తీసుకొచ్చారు కదా, మీరే బాగు చేయమని చెప్పాను నేను. ఇంట్లో పనులన్నీ కూడా మనం ఏదైనా ఊరు వెళ్తే ఇంట్లో ఎక్కడే ఉంటాయి కదా, అన్నీ సర్దుకునేసరికి చాలా టైం పట్టింది అనమాట. మా అమ్మాయి నేను కూడా ఇద్దరం కూడా చకా చేసేసుకున్నాం పనులన్నీ. ఈలోపు మా ఆయనగారు అయితే చేపలు అయితే బాగు చేస్తున్నారు. చూడండి, దానికి మా అల్లుడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. మా ఆయన గారు మా అల్లుడు గారు ఇద్దరు చేపలు బాగు చేస్తూ ఉన్నారు. అలా మావయ్య చేపలు తోముతుంటే నీళ్లు పోస్తున్నాడు అనమాట. అవన్నీ కూడా చేపలు బాగు చేసిన తర్వాత ఈలోపు నేను కూరగాయలు అవన్నీ కట్ చేసుకొని ఇంట్లో అంతా రెడీగా పెట్టేస్తామని చెప్పి నేను వంటగదిలోకి వెళ్ళిపోయి కూరగాయలన్నీ కట్ చేసుకొని చింతపండు ఇవన్నీ నానబెట్టుకోవడానికి వెళ్ళిపోయాను. చూడండి, చేపలు అయితే బాగు చేసుకొని తీసుకొచ్చి ఇచ్చేసారు నాకు. ఇక కూర మొదలు పెట్టేశారండి కలపడానికి. ఈ చేపలు చూసారండి, ఈ గండి పరిగెలు అంటారనమాట. వీటిని పెద్ద సైజుగా ఉంటాయి. బాలింతలుగా పెడితే చాలా మంచిదండి. ఎటు మాకు వాళ్ళు చంటి పిల్ల తల్లి కదా, ఇక అందుకని అయితే తన కోసం అయితే చేపలు అయితే తీసుకొచ్చాము.
ఇప్పుడైతే నార్మల్గా నేను రోజు ప్రతిసారి ఏ విధంగా అయితే కూర చేస్తానో అలాగే కలిపి పెట్టేస్తున్నాను అనమాట. కూర అయితే ఎక్కువ మసాలాలు అయితే వేయకూడదని చెప్పేసి మసాలాలు తక్కువ వేసానండి నేను. ఇక పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా కలిపి పెట్టేసి అట్లాగే 10 నిమిషాల పాటు అలా ఉంచేసి చింతపండు పులుసు ఇవన్నీ కూడా కలిపి రెడీగా పెట్టేశాను నేను పక్కన. చూడండి మొత్తం కలిపి పెట్టేస్తున్నాను అనమాట. ఇలా చేపల కూర ఇలా కలిపి పెట్టేసి మొత్తం పొయ్యి మీద సిమ్లో పెట్టి మరిగించుకుంటే అసలు కూర చాలా టేస్ట్గా ఉండేది. లాస్ట్లో ఉడికిన తర్వాత దించే ముందు మనం మసాలా వేసిన తర్వాత మసాలా అనేది ఆ స్మెల్ అనేది పట్టిద్ది కాబట్టి కూర చాలా బాగుండిద్ది. తక్కువ మసాలాలో అయితే నేను ఈ చేపల కూర తీసుకున్నాను. ఎందుకంటే అమ్మాయి బాలెంత కదా, ఎక్కువగా మసాలాలు తక్కువ తినాలన్నమాట. అందుకని ఎక్కువ తినకూడదు, అందుకని నేను తగ్గించేసాను. సింపుల్గా వండేశారు అన్నట్లుగా అనిపించింది చూడటానికి, కానీ సూపర్గా ఉందండి కూర అయితే. మా వాళ్ళు అయితే కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేశారు. చూడండి నేనైతే చింతపండు పులుసు పోతుంది అనమాట. ముందుగా కలిపి పక్కన పెట్టేశాను కూర. తర్వాత పులుసు పోసి సరిపడా అంతా ఉంచి తర్వాత పొయ్యి మీద పెట్టేసి దగ్గరికి ఉడికిన తర్వాత మసాలా అనేది వేసాను నేను. ఇలా మా అమ్మాయి, 2 అమ్మాయిలు కూడా ఇంట్లో పనులన్నీ చేసేసారు. బట్టలు జాడిచి ఉతికేస్తున్నారు అనమాట. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, నా పనిలో నేను ఉన్నాను. మా మామగారు అయితే అక్కడ గుమ్మం దగ్గర అయితే కూర్చొని చూస్తుంది, ఆమెతో చేయలేదు కదా. ఇప్పుడు మా అల్లుడు గారు అయితే కూర టేస్ట్ చేస్తున్నారు, చాలా సూపర్గా ఉంది అత్తయ్య అని చెప్పి అన్నారు. మా ఆయనగారు కూడా తింటున్నారు. ఇప్పుడు భోజనాలు అయితే ప్రస్తుతానికి అయితే అయిపోతున్నాయండి. ఇక నెక్స్ట్ నేనేనమాట తినేది. వాళ్ళందరికీ కూడా సర్దేశాను, ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. మా మనవడికి నీళ్లు పోసేసాను, వాడికి పౌడర్లు అవి రాసుకుంటూ. వాళ్ళ అమ్మ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారండి. ఇంట్లో చుట్టాలు ఉంటే అసలు పని అవ్వదు కదా, అసలు ఖాళీ కూడా ఉండదు. ఈ మాత్రం వీడియో తీయడానికి నేను ఎంత కష్టపడ్డాను అంటే చెప్పలేని పరిస్థితి అనమాట నాది. ఓకేనండి, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి. మా వీడియోలో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మళ్ళీ వీడియోలో కలుద్దామండి.